గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్నటి క్లాస్లో మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ ఎక్సర్సైజ్ 2లో 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 6th క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్దాం. చెక్ వెదర్ -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ది ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. మరలా చదువుతున్నాను. Check whether -150 is a term of the AP 11, 8, 5, 2. 2 times చదివాను. దాని మీనింగ్, ఇచ్చినటువంటి ఏపీలో -150 ఉందా లేదా చెక్ చేయండి. చెక్ చేద్దాం. గివెన్ ఏపీ, గివెన్ దట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు మనకి 11, 8, 5, 2 అండ్ సో ఆన్. ఇచ్చినటువంటి ఏపీని రాసుకున్నాం. ఏపీని చూడగానే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ మనం చూడాలి. రాద్దాం. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 11. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11. మరి కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు A2 minus A1. Here A1, A2, A3, A4. A2 minus A1, 8 minus 11. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్. బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. మరి 11 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 11లో నుంచి 8 క్లోజ్ చేస్తే 3. ఏ వాల్యూ వచ్చేసింది? డి వాల్యూ కూడా వచ్చింది. మనం ఏం కనుక్కోమన్నారు? ఇచ్చినటువంటి ఏపీలో -150 ఉంటుందా లేదా అని అడిగారు. మనం ఉంది అనుకొని అది ఎంత టర్మ్ అనుకుందాం. ఒకవేళ ఉంటే అది ఎంత టర్మ్లో ఉంటుంది అనుకుందాం. అంటే ఇఫ్ పాసిబుల్ take -150 as nth టర్మ్. ఒకవేళ -150 అనేది ఉంటే అది ఎంత టర్మ్లో ఉంది అనుకుందాం. మరి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి? నేను చెప్పుకున్నాను. ఎంత టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. ఫార్ములా గుర్తుంది కదా. మరి ఎంత టర్మ్ -150 అనుకున్నాం కాబట్టి -150 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 11ని, డి ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ అంటే 11 ప్లస్ n-1 ఇంటూ డి అంటే -3. సింప్లిఫై చేద్దాం. -150 ఈజ్ ఈక్వల్ టు 11 n-1 ఇంటూ -3. -3తో nని మల్టిప్లై చేయాలి. -3తో -1 అని కూడా మల్టిప్లై చేయాలి. -3తో n మల్టిప్లై చేస్తే -3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. జాగ్రత్తగా గమనించండి. ఈ బ్రాకెట్లో ఉన్నది అంటే దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ n -3n, -3 ఇంటూ -1 ప్లస్ 3. -150 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 3. 11 3ని యాడ్ చేసుకుంటే 14. -3n మామూలే. మనకు కావాల్సింది n. ఈ పదాన్ని అక్కడే ఉంచుదాం. 14 యువతలు తీసుకొచ్చేస్తే -14 అవుతుంది. ప్లస్ దాన్ని యువతలు తీసుకొస్తే మైనస్ అవుతుంది. కాబట్టి -150 అట్లాగే ఉంది. +14 యువతలకు వస్తే -14 ఈజ్ ఈక్వల్ టు -3n మామూలే. రెండింటికి మైనస్ ఉంది. ఏం చేయాలి? మైనస్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. 150 and 14 యాడ్ చేసుకుంటే 164 ఈజ్ ఈక్వల్ టు -3n. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 164 ఈజ్ ఈక్వల్ టు 3n. n అక్కడే ఉంచుదాం. మరి 3 మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎదురుకు వస్తే డివైడెడ్ బై డివిజన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఇటు ప్లస్ ఉంటే RHSలో మైనస్ అవుతుంది. మైనస్ ఉంటే ఇటు వస్తే ప్లస్ అవుతుంది. మల్టిప్లై చేస్తే
డివిజన్ చేస్తుంది. డివిజన్ చేస్తే యువతల పక్క మల్టిప్లై. మరి అదేవిధంగా ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 3. యువతలకు వస్తే డివిజన్. కాబట్టి 164/3 ఈజ్ ఈక్వల్ టు n. డివిజన్ చేద్దాం రఫ్ వర్క్. 3ని 164లో 3 5s are 15, 3 4s are 12, remainder 2. 54 2/3. Therefore n is equal to 54 2/3. రఫ్ వర్క్ తిరిగేస్తున్నాను. మరి 54/2/3 ఏంటది? ఇట్ ఇస్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అది ఇంటీజర్ అవుతుందా? కాదు. ఇంటీజర్ అయితే కనుక n వాల్యూ అంటే -150 ఏపీలో ఉండేది. అది ఇంటీజర్ కాదు కదా, అదే రాసుకుందాం. హియర్ n ఈస్ నాట్ అన్ ఇంటీజర్. ఇక్కడ n అనేది ఇంటీజర్ కాదు, ఫ్రాక్షన్ వచ్చింది. దేర్ఫోర్ మరి ఫ్రాక్షన్ అయితే కనుక 150 ఉంటుందా? ఉండదు. -150 ఈజ్ నాట్ ఇన్ ఏపీ. స్టూడెంట్స్ గమనించారా? ఇంటీజర్ అయితే కనుక -150 దాంట్లో ఉండేది. అది ఇంటీజర్ కాదు, ఫ్రాక్షన్ రూపంలో ఉంది. కాబట్టి అది ఏపీలో లేదు. దీంతో మనకి 6th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఫైండ్ ది 31st టర్మ్ ఆఫ్ ఏపీ whose 11th term is 38 and the 16th term is 73. మరలా చదువుతున్నాను. Find the 31st term of an AP whose 11th term is 38 and the 16th term is 73. దాని మీనింగ్ చూద్దాం. 11th టర్మ్ ఇచ్చారు, 16th టర్మ్ ఇచ్చారు. అయితే 31st టర్మ్ ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. గివెన్ దట్ ఇచ్చినట్లుగా రాసుకుందాం. 11th టర్మ్ ఎంత ఇచ్చారు? 11th టర్మ్ 38. మరి 11th టర్మ్ అంటే ఫార్ములా ఏంటి మీకు నేను చెప్పా. సెకండ్ టర్మ్ అంటే a+d, థర్డ్ టర్మ్ అంటే a+2d, ఫోర్త్ టర్మ్ అంటే a+3d, ఫిఫ్త్ టర్మ్ అంటే a+4d. గుర్తుకొచ్చిందా? సెకండ్ అంటే 1 క్లోజ్ చేస్తే 1, థర్డ్ టర్మ్ అంటే 1 క్లోజ్ చేస్తే 2, ఫోర్త్ టర్మ్ అంటే 1 తగ్గిస్తే, ఫిఫ్త్ టర్మ్ అంటే 1 తగ్గించాలి. అదేవిధంగా 11th టర్మ్ అంటే 1 తగ్గిస్తే 10. కాబట్టి a+10d ఈజ్ ఈక్వల్ టు 38. నేను చెప్పుకున్నాం మనం, గుర్తుకొచ్చిందా? 11th టర్మ్ ఇచ్చేసాం. అదేవిధంగా 16th టర్మ్ కూడా ఇచ్చారు కదా. ఆల్సో గివెన్ దట్ 16th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 73. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. మరి 16th టర్మ్ అంటే ఏంటి? 1 తగ్గించడమే. a+15d, a+15d ఈజ్ ఈక్వల్ టు 73. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వస్తే ఏం చేయడం అలవాటు మనకి? సాల్వ్ చేయడం అలవాటు. కాబట్టి సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ a+10d ఈజ్ ఈక్వల్ టు 38. సెకండ్ ఈక్వేషన్ a+15d ఈజ్ ఈక్వల్ టు 73. ఒకదాని కింద ఒకటి వేసుకున్నాం. మరి సాల్వ్ చేయడం అంటే సబ్ట్రాక్షన్ చేసుకుందామా? మైనస్ చేసినప్పుడు కింద ఉన్న సైన్ మారుతుంది. ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. +10 -15. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. 15 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 15లో నుంచి 10 క్లోజ్ చేస్తే 5d ఈజ్ ఈక్వల్ టు
మరి ఇది కూడా ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. మరి 73 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 73లో నుంచి 38 క్లోజ్ చేద్దాం. 73లో నుంచి 38, 3లో నుంచి 8 పోతుందా? పోదు. 13లో నుంచి 8 పోతే 5, బారో చేసుకున్నాం కాబట్టి 6లో నుంచి 3 పోతే 3, కాబట్టి 35. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 5d ఈజ్ ఈక్వల్ టు 35. 5 మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్. d ఈజ్ ఈక్వల్ టు 35/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 10 ఎన్ని టైమ్స్ పోతుంది? 7. 5 7s are 35. ఓకే, d వాల్యూ వచ్చేసింది. d వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? నేను చేసుకున్నాం ఇలాంటి లెక్కలే. సబ్స్టిట్యూట్ d వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. అసలు ఈక్వేషన్ 1 ఏంటది? a plus 10d is equal to 38. d ఉన్న చోట 7 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a plus 10 into 7 is equal to 38. a plus 10 7s are 70 is equal to 38. ప్లస్ 70 అవతలకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ 70 అవుతుంది. a is equal to ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 70 యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. 70లో నుంచి 38 క్లోజ్ చేద్దాం. 70లో నుంచి 38. 10లో నుంచి 8 క్లోజ్ చేస్తే 2. 6లో నుంచి 3 క్లోజ్ చేస్తే 3. మైనస్ 32. d వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. ఇక ఆ రెండు వచ్చినాయి అంటే కనుక మనల్ని ఏది అడిగితే అది చేయొచ్చు. ఏం కనుక్కోమన్నారు మనల్ని? ఫైండ్ ది 31st టర్మ్. 31st టర్మ్ కనుక్కోమన్నారు కాబట్టి అదే రాసుకుందాం. 31st టర్మ్ ఈజ్ ఈక్వల్ టు A31. ఫార్ములా A31 ఈజ్ ఈక్వల్ టు అని తెలుసుగా, ఒకరు తగ్గించడమే. a ప్లస్ 30d. a అంటే మనకి మైనస్ 32 వచ్చింది, d అంటే 7 వచ్చింది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 7 ప్లస్ 30 ఇంటూ d వాల్యూ 7. సారీ, a అంటే మనకి ఎంత వచ్చింది? మైనస్ 32. మళ్ళీ ఒక్కసారి, a అంటే మైనస్ 32, d అంటే 7. మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ 7. మైనస్ 32 ప్లస్ 7 3s are 21, పక్కన 0. 210. ఒకదానికి మైనస్, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 210 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకున్నాం. 210లో నుంచి 32 క్లోజ్ చేద్దాం. 210లో నుంచి 32. 0 2 క్లోజ్ చేయగలమా? బారో చేసుకుంటే 10. 10లో 2 క్లోజ్ చేస్తే 8. ఇక్కడ 0 ఉంటుంది. 10లో 3 క్లోజ్ చేస్తే 7. ఇక్కడ 1. 178. కాబట్టి 31st టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 178. స్టూడెంట్స్, దీంతో మనకి 7th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్. If the third and ninth term of an AP are 4 and minus 8 respectively, which term of this AP is 0? మళ్ళా చదువుతున్నాను. If the third and ninth term of AP are 4 and minus 8 respectively, which term of this AP is 0? మీనింగ్ చూద్దాం. ఏపీలో థర్డ్ టర్మ్ ఏమో 4 అంట, నైన్త్ టర్మ్ ఏమో మైనస్ 8 అంట. రెస్పెక్టివ్ అంటే వరుసగా. ఇక్కడ ఫస్ట్ థర్డ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ 4, నైన్త్ ఇచ్చారు కాబట్టి అక్కడ మైనస్ 8. అయితే ఎన్నవ టర్మ్ మనకి 0 అవుతుంది అని అడిగారు. మళ్ళీ ఒకసారి, థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 4,
నైన్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -8 ఇచ్చారు. ఎన్నవ టర్మ్ 0 అవుతుంది అని అడిగారు. చేద్దాం. ఇచ్చినట్లుగా గివెన్ ఇన్ an AP థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 4. థర్డ్ టర్మ్ అంటే ఫార్ములా తెలుసు, ఒకటి తీసేయడమే. a + 2d ఈజ్ ఈక్వల్ టు 4. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఆల్సో గివెన్ దట్ నైన్త్ టర్మ్ ఈజ్ -8. ఫార్ములా నైన్త్ టర్మ్ అంటే ఒకటి తగ్గించాలి. a + 8d ఈజ్ ఈక్వల్ టు -8. సెకండ్ ఈక్వేషన్. ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వస్తే ఏం చేయాలి? సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ a + 2d ఈజ్ ఈక్వల్ టు 4. సెకండ్ ఈక్వేషన్ a + 8d ఈజ్ ఈక్వల్ టు -8. సబ్ట్రాక్షన్ చేద్దాం. సైన్ మారుతుంది కదా, కింద వాటికి ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, మైనస్ అల్లా ప్లస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కింద ఉన్నటువంటి సైన్ మారుతుంది. +a - a క్యాన్సిల్ అవుతుంది. 2d 8d చూడండి, ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 8 యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 8 లో నుంచి 2 క్లోజ్ చేస్తే 6d ఈజ్ ఈక్వల్ టు, రెండు ప్లస్లే కాబట్టి ప్లస్ వేసుకొని యాడ్ చేసుకుందాం. 12 -6 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. మనకి d కావాలి, అక్కడే ఉంచుదాం. -6 యువతల ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు 12/-6. స్టూడెంట్స్, చాలా మంది ఇక్కడ -6 ఉంది కదా, అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది కదా అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే -6 అనేది ఇక్కడ యాడ్ అవట్లా, మల్టిప్లై చేస్తుంది. మరి యువతలు మల్టిప్లై చేస్తే అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. కాబట్టి d ఈజ్ ఈక్వల్ 12/-6. 6 టేబుల్ 1 టైమ్, 6 టేబుల్ 2 టైమ్స్. d ఈజ్ ఈక్వల్ టు -2. -2/1 అంటే బై 1 వేసుకున్న ఒకటి, వేసుకోపోయిన ఒకటి. d వాల్యూ వచ్చేసింది. Substitute d value in equation 1. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి రాసుకుందాం. ఇక్కడ a + 2d ఈజ్ ఈక్వల్ టు 4. d ఉన్న చోట -2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a + 2 ఇంటూ d అంటే -2 ఈజ్ ఈక్వల్ టు 4. a ప్లస్ ఇంటూ మైనస్, -2 2s are 4 ఈజ్ ఈక్వల్ టు 4. -4 అవతలకి వెళ్తే +4 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 8. స్టూడెంట్స్ గమనించారా? -4 అవతలకి వెళ్తే +4 అయింది. 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8. మనకి d వాల్యూ వచ్చేసింది, a వాల్యూ కూడా వచ్చింది. ఏమడిగారు? విచ్ టర్మ్ ఆఫ్ దిస్ AP ఈజ్ 0? ఎన్నవ టర్మ్ 0 అవుతుంది అన్నాడు. మనం ఏమనుకుందామంటే ఎంత టర్మ్ 0 అవుతుంది అనుకుందాం. అదే రాసుకుందాం. లెట్ ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత టర్మ్ 0 అనుకుందాం. అంటే మనకు ఫార్ములా తెలుసు. ఎంత టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఫార్ములా తెలుసుగా. మరి ఎంత టర్మ్ 0 అనుకున్నాం కాబట్టి ఇదిగోండి, ఎంత టర్మ్ 0 ఈజ్ ఈక్వల్ టు a ప్లేస్లో 8ని, d ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a ప్లస్ 8 ప్లస్ n-1 ఇంటూ d అంటే -2.
0 ఈజ్ ఈక్వల్ టు 8. -2తో nని మల్టిప్లై చేయాలి, -1ని కూడా మల్టిప్లై చేయాలి. బ్రాకెట్ అంటే ఈ -2 అనేది దీనికి సంబంధించింది, దీనికి సంబంధించింది. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2 ఇంటూ n 2n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. -2 ఇంటూ n మైనస్ 2n, -2 ఇంటూ -1 ప్లస్ 2. ఓకేనా? 0 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 అంటే 10 మైనస్ 2n. మరి ప్లస్ 10 యువతలకు వచ్చేస్తే ఏమవుతుంది? -10. ఆల్రెడీ 0 ఉంది. -10 ఈజ్ ఈక్వల్ టు -2n. ఏమి లేదు, ఈ ప్లస్ 10 యువత తీసుకొచ్చేసాను, -10 అయింది. 0కి వాల్యూ లేదు కాబట్టి -10 ఈజ్ ఈక్వల్ టు -2n. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 10 ఈజ్ ఈక్వల్ టు 2n. మనకేం కావాలి? n కావాలి, అక్కడే ఉంచుదాం. 2 మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే డివిజన్ చేస్తుంది. 10/2 ఈజ్ ఈక్వల్ టు n. 5 ఈజ్ ఈక్వల్ టు n. 2 టేబుల్ చూడండి, 5 టైమ్సే కదా. therefore n ఈజ్ ఈక్వల్ టు 5. n వాల్యూ ఎంత వచ్చింది? 5. therefore fifth term is 0. which term is AP, which term of this AP is 0 అన్నారు కదా, అదే రాసుకుందాం. therefore fifth term of this AP is 0. అర్థమైందా? దీంతో మనకి 8th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 9th క్వశ్చన్. ది 17th term of an AP exceeds its 10th term by 7. Find the common difference. మళ్ళా చదువుతున్నాను. ది 17th term of an AP exceeds its 10th term by 7. Find the common difference. మీనింగ్ చూద్దాం. ఇచ్చినటువంటి ఏపీలో 17th టర్మ్ అంట, 10th టర్మ్ కంటే 7 ఎక్కువ అంట. 17th టర్ము 10th టర్మ్ కంటే 7 ఎక్కువ అంట. అయితే కామన్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నారు. చేద్దాం. ఇచ్చినట్లుగా ఏమిచ్చారు? గివెన్ దట్ 17th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10th టర్మ్ ప్లస్ 7. ఎక్సీడ్స్ అన్నారు కదా, ఎక్సీడ్స్ అంటే ఎక్కువ, అదే రాసుకుందాం. గివెన్ దట్ ఇన్ ఏపీ 17th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10th టర్మ్ ప్లస్ 7 ఎక్కువ అంట. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 17th టర్మ్ అంటే ఫార్ములా మీకు తెలుసు కదా, 16d, a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్ టు 10th టర్మ్ అంటే ఒకటి తగ్గించాలి, a ప్లస్ 9d. 10th టర్మ్ రాసుకున్నాం, ప్లస్ 7 ఉంది కాబట్టి అది కూడా రాసుకున్నాం. మరి యువతలు యువత తీసుకొచ్చేద్దామా? ప్లస్ అల్లా మైనస్ అవుతుంది. ప్లస్ ఏ ఇటు వస్తే మైనస్ ఏ, ప్లస్ 9d మైనస్ 9d, ప్లస్ 7 మైనస్ 7, అన్ని యువతలు తెచ్చేసుకుందాం. ఇది మామూలే, ఏ ప్లస్ 16d ప్లస్ ఏ మైనస్ ఏ, ప్లస్ 9d మైనస్ 9d, ప్లస్ 7 మైనస్ 7, అన్ని తెచ్చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. 16d మైనస్ 9d, 16లో నుంచి 9 క్లోజ్ చేస్తే 7d, మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. మనకేం కావాలి? డి కావాలి. ఈ పదాన్ని ఇక్కడే ఉంచుదాం. మైనస్ 7 అవతల తీసుకెళ్తే ప్లస్ 7, 7d ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 7, 7d ఈజ్ ఈక్వల్ టు 7. మనకి డి కావాలి, అక్కడే ఉంచుదాం. ఈ 7 అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. యువతల పక్క మైనస్ ఉంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్. డి ఈజ్ ఈక్వల్ టు 7/7. therefore d is equal to 1, 7 table. therefore కామన్ డిఫరెన్స్ అడిగాడు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు
d ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడే కదా వచ్చింది. దీంతో మనకి 9th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10th క్వశ్చన్. 2 APs have the same common difference. The difference between their 100th terms is 100. What is the difference between their 1000th terms? మళ్ళా సెకండ్ టైం చదువుతున్నాను. 2 APs have the same common difference. The difference between their 100 terms is 100. What is the difference between their 1000th terms? Meaning చూద్దాం. 2 APs have the common difference. 2 APs కి 2 arithmetic progressions కి common difference సేమ్ అంట. The difference between their 100 terms is 100. ఫస్ట్ సిరీస్ కి సెకండ్ సిరీస్ యొక్క 100th డిఫరెన్స్ 100 అంట. అయితే ఆ రెండు ప్రోగ్రెషన్ యొక్క 1000 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఇచ్చినట్లుగా చేసుకుందాం. గివెన్ దాట్ 2 APs అన్నారు కాబట్టి ఫస్ట్ ఏపీని సెకండ్ ఏపీని మనం ఊహించుకుందాం. లెట్ ది ఫస్ట్ ఏపీ బి జనరల్ ఫామ్. ఏపీ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్. అది ఫస్ట్ ఏపీ. సెకండ్ ఏపీ కూడా లెట్ సెకండ్ ఏపీ బి ప్లస్ డి, బి ప్లస్ 2d అండ్ సో ఆన్. కామన్ డిఫరెన్స్ రెండింటికి సేమ్ అన్నాడు కాబట్టి డీనే ఉంచేశాను. మరలా ఒకసారి ఫస్ట్ ఏపీనేమో ఇది అనుకున్నాం, సెకండ్ ఏపీనేమో ఇది అనుకున్నాం. సమ్లో ఏమి ఇచ్చారు మనకి? ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్స్ అన్నారు. అదే రాసుకుందాం. గివెన్ దాట్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఫస్ట్ ఏపీ యొక్క 100 టర్ము, సెకండ్ ఏపీ యొక్క 100 టర్ము, ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ 100 అంట. ఫస్ట్ ఏపీ యొక్క 100 టర్ము మైనస్ సెకండ్ ఏపీ యొక్క 100 టర్ము డిఫరెన్స్ అంటే మైనస్ డిఫరెన్స్ 100 అంట. ఫస్ట్ ఏపీ యొక్క 100 టర్మ్ A100, సెకండ్ ఏపీ యొక్క 100 టర్మ్ ఫస్ట్ బి అనుకున్నాం కదా B100. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 100 అన్నారు. ఇచ్చినట్లుగా రాసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 100 టర్మ్ అంటే ఒకటి తగ్గించాలి కదా. ఏ ప్లస్ 99d అదే రాసుకుందాం. ఏ ప్లస్ 99d మైనస్ B100 b ప్లస్ 99d. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చారు కాబట్టి రాసేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి 100th టర్మ్ ఒకటి తగ్గించాలి కదా ఏ ప్లస్ 99, 100th టర్మ్ ఒకటి తగ్గించాలి కదా b ప్లస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. ఏ ప్లస్ 99d మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. చూడండి, ప్లస్ 99d మైనస్ 99d క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 100. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్. అదే చేద్దాం మనం. డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్స్. ఫస్ట్ దాని యొక్క 1000 టర్మ్ ఏ 1000, సెకండ్ దాని యొక్క 1000 టర్మ్ బి 1000. డిఫరెన్స్ మైనస్ ఫస్ట్ ఏపీ యొక్క 1000 టర్మ్, సెకండ్ ఏపీ యొక్క 1000 టర్మ్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం చూడాలి.
ఫార్ములా ఏ 1000 టర్మ్ ఒకటి తగ్గించాలి కదా 999 కాబట్టి ఏ ప్లస్ 999 డి ఓకే మైనస్ బి 1000 సెకండ్ ఏపీ యొక్క 1000 టర్మ్ అంటే ఒకటి తగ్గిస్తే 999 డి కాబట్టి బి ప్లస్ 999 డి బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం ఏ ప్లస్ 999 డి మైనస్ ఉంది జాగ్రత్త మల్టిప్లికేషన్లో మైనస్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 999 డి ప్లస్ 919 డి మైనస్ 919 డి క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఏం మిగిలింది ఏ మైనస్ బి మరి ఏ మైనస్ బి అంటే ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 100 కదా సిన్స్ ఫ్రమ్ 1 నుంచి రాసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఏపీ సెకండ్ ఏపీ యొక్క 1000 టర్మ్ యొక్క డిఫరెన్స్ 100 వచ్చింది దీంతో మనకి 10th క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ 11th క్వశ్చన్ హౌ మెనీ 3 digit numbers ఆర్ డివిజిబుల్ బై 7 సెకండ్ టైం చదువుతున్నాను హౌ మెనీ 3 digit numbers ఆర్ డివిజిబుల్ బై 7 దాని మీనింగ్ ఏంటి 3 digit numbers లో 7 తో డివిజిబుల్ అయ్యేటువంటి ఎన్ని నంబర్స్ ఉంటాయి అని అడుగుతున్నారు అసలు ఫస్ట్ మనకి దీంట్లో చూసుకుంటే 3 digit numbers అంటే ఏంటి చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ 1 digit numbers 11 12 13 చూడండి 1 2 1 2 1 2 1 digit 2 digit 1 digit 2 digit ఈ విధంగా ఎన్ని వరకు ఉంటాయి 99 వరకు ఉంటాయి ఇవి 2 digits 100 101 102 చూడండి 1 digit 2 digit 3 digit 1 2 3 1 2 3 ఈ విధంగా 3 digits ఎంత వరకు ఉంటాయి 999 వరకు ఉంటాయి ఇది 3 digits 1000 1 2 3 4 digits 1001 1 2 3 4 digits ఇక్కడ నుంచి 9999 వరకు 4 digits ఉంటాయి ఇది 1 digit numbers ఇది 2 digit numbers ఇది 3 digit numbers ఇవి 4 digit numbers మనకి సమ్లో ఏమన్నారు హౌ మెనీ 3 digit numbers ఆర్ దేర్ మరి 3 digits అంటే ఇవే కదా అవే రాసుకుందాం గివెన్ దట్ three digit numbers are ఏమున్నాయి 3 digit numbers 100 నుండి 999 వరకు ఉన్నాయి అదే రాసుకుందాం ఓకే 3 digits రాసుకున్నాం ఇంకా ఈ 3 digits లో డివిజిబుల్ బై 7 అన్నారు 7 తో డివిజిబుల్ అయ్యేటువంటి నంబర్స్ అన్నారు అదే రాసుకుందాం త్రీ డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 7 ఈజ్ ఈక్వల్ టు వీటిలో 7 తో ఏ డివిజిబుల్ అవుతాయి అంతే 7 తో మనం డివిజన్ చేసామనుకోండి 1000 రిమైండర్ 0 రావాలి మరి వస్తుందా చూద్దాం 7 1s are 7 3 0 7 4s are 28 రిమైండర్ 0 రాలా 2 వచ్చింది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ 101 7 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 1 వస్తుందా 3 వస్తుంది చూడండి ఒకసారి 7 1s are 7 31 7 4s are 38 102 తో అంటే ఇది కూడా కాదు 102 తో చూద్దాం 7 టేబుల్ 4 వస్తుంది
ఇది కూడా కాదు. మనకి ఎంత రావాలి? రిమైండర్ 0 రావాలి. అప్పుడే డివిజిబుల్ బై 7 అనొచ్చు మనం. కాబట్టి నెక్స్ట్ 102 అయిపోయింది కదా. 103తో 7 టేబుల్, రిమైండర్ 5 వస్తుంది. ఇది కాదు. 104 అయితే కనుక 7 టేబుల్లో రిమైండర్ 6 వస్తుంది. ఇది కాదు. 105 చూద్దాం 7 టేబుల్తో. 7 1s are 7, 3 5. 7 5s are 35, 0. కాబట్టి 3 డిజిట్ నంబర్స్లో 7తో పోయేది ఫస్ట్ నెంబర్ 105. దట్ ఈస్ ఈక్వల్ టు 105 కామా ఇంకో 7 యాడ్ చేసుకున్నాం అనుకోండి 112. ఇంకో 7 యాడ్ చేసుకున్నాం అనుకోండి 119 అండ్ సో ఆన్. అంటే ఫస్ట్ నుంచి వచ్చేసింది. లాస్ట్ 999 కదా. చూద్దాం 999లో 7 డివిజిబుల్ అవునా కాదా? 0 వస్తే ఇట్ ఈస్ డివిజిబుల్. రిమైండర్ 0 కాకుండా వేరే వస్తే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. చూద్దాం. మరి 7 1s are 7, సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2 9. 7 4s are 28, సబ్ట్రాక్షన్ చేసుకుంటే 1 9 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 7 2s are 14, 5. 0 వచ్చిందా? కాదు. అంటే ఇది కాదు. 998 చూద్దాం. 7 టేబుల్తో చూస్తే రిమైండర్ 4 వచ్చింది. ఇది కూడా కాదు. చూడండి అంతే. కాకపోతే 7 1s are 7, 29. 7 4s are 28, 18. 7 2s are 14. రిమైండర్ 0 రాలేదుగా. ఇంకొకటి చూద్దాం. 997తో అయితే రిమైండర్ 3 వస్తుంది. ఇది కూడా కాదు. మళ్ళా 996 అయితే రిమైండర్ 2. ఇది కూడా కాదు. 995 అయితే రిమైండర్ 1. ఇది కూడా కాదు. 994 అయితే చూద్దాం. 7 1s are 7, 29. 7 4s are 28, 14. 7 2s are 14. కాబట్టి లాస్ట్ నెంబర్ 994. కాబట్టి ఇక్కడ 994. స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ సమ్ చేయాలంటే కొంచెం రఫ్ వర్క్ అవసరం మనకి. మరి 3 టేబుల్స్ మనకి 3 డిజిట్ నంబర్స్ మనకు తెలుసు. 100 నుంచి 909 వరకు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 3 డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 7. 7తో పోయేవి. ముందు 100 తీసుకున్నాం, రిమైండర్ 0 రాలా. 101 తీసుకున్నాం, రాలేదు. 102 తీసుకున్నాం, రాలేదు. 103 తీసుకున్నాం, రాలా. 104 తీసుకున్నాం, రాలా. 105 తీసుకుంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే 105 నుంచి 7తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి 105. 7 యాడ్ చేసుకుంటే 112. ఇంకో 7 యాడ్ చేసుకుంటే 119. మనం అట్లా 7 యాడ్ చేసుకుంటే వెళ్ళలేం కదా అంత దూరం. కాబట్టి వెనక ఉంచొద్దాం. 994. 7 టేబుల్తో చూసాం 994ని. ఎక్కడ? 999ని పోలా. 998 పోలా. 997 రిమైండర్ 0 రాలా. ఈ విధంగా వెనక నుంచి చూసుకుంటా వచ్చాం. లాస్ట్కి 994 వచ్చింది. కాబట్టి లాస్ట్ నెంబర్ 994. స్టూడెంట్స్ గమనించారా? ఇదంతా రఫ్ వర్కే. ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఒకసారి 100లో చూసుకున్నాం, 101లో చూసుకున్నాం, 102లో చూసుకున్నాం, 103లో చూసుకున్నాం, 104లో చూసుకున్నాం. అప్పుడు వరకు రాలా, రిమైండర్ 0 రాలా. 105లో మాత్రం 0 వచ్చింది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట 7 డివిజిబుల్. సరే వెనక నుంచి 999, 998, 997, 900 ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసి 994 దగ్గర పోయింది. ఎక్కడి నుంచి మనం రఫ్ వర్క్ చేసుకోవాలి ఇది. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఓకే. కాబట్టి మనకి ఏపీ వచ్చేసింది. ఇక్కడ మనకి ఏపీ వచ్చింది. 3 డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 7 వచ్చింది. మరి ఇట్లా రాగానే మనకి ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవాలి కదా. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 105. కామన్ డిఫరెన్స్
ఏం ఆలోచించవద్దు. ఏపీ వచ్చిన వెంటనే ఏని కట్టేసేయండి, డీని కూడా కనుక్కోండి. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. ఇది మనది ఏపీ. A2 మైనస్ A1, A1 A2 A3 కాబట్టి 112 మైనస్ 105 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఏ వచ్చేసింది, డి కూడా వచ్చింది. మనం ఏమని అడిగారు, హౌ మెనీ 3 digit numbers ఆర్ డివిజిబుల్ బై 7? ఎన్ని ఉంటాయి? కాబట్టి టోటల్ నెంబర్ n అనుకుందాం. కాబట్టి లెట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ 3 digits divisible by 7 or n. మన ఫార్ములా తెలుసు, an is equal to a plus n minus 1 into d. మనకి లాస్ట్ టైం ఎంత వచ్చింది, 994 is equal to a అంటే 105, d అంటే 7. అదే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది, 7. అర్థమైందా స్టూడెంట్స్? మళ్ళీ ఒకసారి రఫ్ వర్క్ చేసుకోవాలి. టోటల్ నెంబర్స్ n ఉన్నాయి అనుకుందాం. కాబట్టి ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 999 కదా. ఇప్పుడు టోటల్ నెంబర్స్ ఎన్నో చూద్దాం. 994 ఈజ్ ఈక్వల్ టు 105. 7తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ n 7n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 1s are 7. మళ్ళీ ఒకసారి 7 ఇంటూ n 7n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 1s are 7. 994 ఈజ్ ఈక్వల్ టు 105లో నుంచి 77, 105లో నుంచి 7 క్లోజ్ చేస్తే ఎంత, 98. కాబట్టి 98 ప్లస్ 7n. మనకేం కావాలి, n కావాలి. దీన్ని ఇక్కడే ఉంచుదాం, ఇది అవసరం లేదు, యువతలకు తీసుకొచ్చేద్దాం. ప్లస్ 98 యువతలకు వస్తే మైనస్ 98. 994 మైనస్ 98 ఈజ్ ఈక్వల్ టు 7n. 994లో నుంచి 98 రఫ్ వర్క్ చేసుకుందాం. 994లో నుంచి 98 క్లోజ్ చేద్దాం. 4లో నుంచి 8 పోతుందా, పోదు. బారో చేసుకుంటే 14, 14లో నుంచి 8 క్లోజ్ చేస్తే 6. బారో చేసుకున్నాం కాబట్టి 8, 8లో 9 పోతుందా, 18లో 9 పోతే 9, ఇక్కడ 8. 896 ఈజ్ ఈక్వల్ టు 7n. మనకి n కావాలి, అక్కడే ఉంచుదాం. మరి 7 యువతలు తీసుకొస్తే డివిజన్ అవుతుంది, యువతల పక్క మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వచ్చేసరికి డివిజన్. కాబట్టి 896 బై 7 ఈజ్ ఈక్వల్ టు n. రఫ్ వర్క్ చేసుకుందాం. 7 టేబుల్ని 896లో 7 1s are 7, సబ్ట్రాక్షన్లో 1 9. 7 2s are 14, సబ్ట్రాక్షన్ చేస్తే 5 6. 7 8s are 56. కాబట్టి ఎంత వచ్చింది, 128. 128 is equal to n. Therefore n is equal to 128. Therefore total number is equal to 128. మొత్తం 3 digits ఎన్ని ఉంటాయి, 128 ఉంటాయి. అదే రాసుకుందాం. Therefore total 3 digits, 3 digit numbers divisible by 7 is equal to 128. స్టూడెంట్స్ గమనించారా? మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ 3 digits నెంబర్ రాసుకున్నాం, 7తో పోయేవి రాసుకున్నాం. ఇది రాయడానికి మనం కొంచెం వర్క్ చేసుకోవాలి, రఫ్ వర్క్ చేసుకోవాలి. ఇలా ఏపీ రాగానే ఏం చూడాలి, డీని చూడాలి. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ కట్టుకోవాలి. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి n టర్మ్స్ మనం అనుకుందాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం.
కాబట్టి 1 2 3 4 5 ఆ విధంగా మొత్తం 128 3 డిజిట్ నంబర్స్ ఉంటాయి. దీంతో మనకి 11th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 12th క్వశ్చన్, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250? మళ్ళా చదువుకుందాం. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250? మీనింగ్ ఏంటి? 10కి 250కి మధ్యలో ఎన్ని 4 మల్టిపుల్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. మనం చూద్దాం. అసలు నంబర్స్ బిట్వీన్ 10 and 250 వేసుకుందాం. Eleven, 12, 13 and so on 249. స్టూడెంట్స్ గమనించారా? మనకి ఏమన్నారు? 10కి 250కి మధ్యలో అన్నారు కాబట్టి అసలు 10కి 250కి మధ్యలో ఏ నెంబర్స్ ఉంటాయో రాసుకుందాం. నెక్స్ట్, వీటిల్లో 4 యొక్క మల్టిపుల్స్ ఏవి అని అడిగారు. మనం 11th క్వశ్చన్లో ఏ విధంగా అయితే రఫ్ వర్క్ చేసుకున్నామో అదే విధంగా చేద్దాం. 4 1s are 4, 4 2s are 12, 4 2s are 8, 4 3s are 12, అంటే 12 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే రాసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 and 250 is equal to వీటిలో చూడండి, 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. ఇది వచ్చింది, 11 రాలా, అంటే 12 నుంచి స్టార్ట్ అవుతాయి. 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20. ఇక్కడ నుంచి ఎంతవరకు? 249 వరకు. చూద్దాం 249లో 4 మల్టిపుల్ అవుతుందో లేదో చూద్దాం. 4 6s are 24, 4 2s are 8, రిమైండర్ 1 వచ్చింది, అంటే ఇది మల్టిపుల్ కాదు. 248 చూద్దాం. 4 టేబుల్, 4 6s are 24, 4 2s are 8, రిమైండర్ 0 వచ్చిందిగా, అంటే 62 టైమ్స్ వచ్చింది. అంటే 248 అనేది 4 యొక్క మల్టిపుల్, కాబట్టి 248. స్టూడెంట్స్, ఈ రఫ్ వర్క్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. అసలు నంబర్స్ బిట్వీన్ 10 and 250, 10కి 250కి మధ్యలో ఉండేటువంటి నంబర్స్ ఇవి. వీటిల్లో 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 11 కాదు, 12 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది కొన్ని 12 నుంచి స్టార్ట్ అయింది. 12, 16, 20 కొంతవరకు రాయగలం మనం. మరి ఎంత దూరం రాయలేం కదా 249 వరకు. సరే, లాస్ట్ నెంబర్ ఎంతో చూద్దాం. అసలు 249 4 యొక్క మల్టిపులా కాదా? అది చూసాం, కాదు. 249 కాదు, దాని ముందు నెంబర్ 248 కదా. 248 4 యొక్క మల్టిపులా కాదా? 0 వచ్చింది కాబట్టి రిమైండర్ ఇది మల్టిపులే, కాబట్టి లాస్ట్ నెంబర్ 248. అసలు మనకు కావాల్సిన ఏపీ ఇది కాదు. ఓకే, మనకు కావాల్సిన హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250 అంటే అసలు ముందు 4 యొక్క మల్టిపుల్స్ రాసుకున్నాం. మనకి ఏపీ కనుకోగా రాగానే మనకేం అలవాటు? ఏని డిని ఫస్ట్ టర్మ్ని కామన్ డిఫరెన్స్ని చేయడం అలవాటు. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఇదిగోండి ఫస్ట్ టర్మ్, A1, A2, A3 and so on. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు 12. కామన్ డిఫరెన్స్ ఫార్ములా D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. ఇన్ని సమ్స్ చేశారు మీరు, కామన్ డిఫరెన్స్ వచ్చేసేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, 16 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 4. ఏ వచ్చింది, డి కూడా వచ్చేసింది. ఇప్పుడు సమ్లోకి వెళ్దాం. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు n అనుకుందాం. మనం అనుకుందాం. ఆ n ఎంతో కడదాం. ఓకేనా? రఫ్ వర్క్ అరేంజ్ చేస్తున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్
let total number of 4 multiples is equal to n. కాబట్టి ఫార్ములా మనకి an is equal to a plus n minus 1 into d తెలుసు కదా. nth టర్మ్ లాస్ట్ టర్మ్ 248 కదా, ఇదిగోండి nth టర్మ్ is equal to 248 is equal to a అంటేనేమో 12, d అంటేనేమో 4. సబ్స్టిట్యూట్ చేద్దాం. a plus 12 plus n minus 1 into d అంటే 4. మళ్ళీ ఒకసారి లాస్ట్ టర్మ్ 248 అంటే ఇది ఎంత టర్మ్ సబ్స్టిట్యూట్ చేసాం. a అంటే 12, d అంటే 4 కూడా చేసాం. దాన్ని సింప్లిఫై చేద్దాం. 248 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 4 ఇంటూ n 4n ప్లస్ ఇంటూ మైనస్ 4 1s are 4. ఈ 4ని రెండిటితో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ n 4n ప్లస్ ఇంటూ మైనస్ 4 1s are 4. 248 is equal to 12 minus 4. 12 నుంచి 4 క్లోజ్ చేస్తే ఎంత అవుతుంది? 8 ప్లస్ 4n మామూలే. మనకు కావాల్సింది n, ఇది ఇక్కడే ఉంచుదాం. ప్లస్ 8 ఎంత తీసుకొస్తే మైనస్ 8. 248 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 4n. అవతల ప్లస్ 8 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే మైనస్ 8. 248 minus 8 240 is equal to 4n. మనకు కావాల్సింది n, ఇక్కడే ఉంచుతాం. ఈ 4ని అవతల తీసుకొద్దాం. 4 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే డివిజన్ చేస్తుంది. అంటే 240 4 అవతలకు వస్తే బై 4 ఈజ్ ఈక్వల్ టు n. 4 టేబుల్ 1 టైం, 4 టేబుల్ 24లో 4 6 are 24. పక్కన 0 ఉంది కాబట్టి 0. 60 ఈజ్ ఈక్వల్ టు n. therefore n ఈజ్ ఈక్వల్ టు 60. కాబట్టి టోటల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 60. అంటే 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఇది ఎన్నోది 60 వస్తుంది అనమాట. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 60 నెంబర్స్ వస్తాయి. అదే రాసుకుందాం. therefore total numbers of a multiples 4 multiples lie between 10 and 250 are 60. దీంతో మనకి 12th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n are the nth terms of 2 APs 63, 65, 67 and so on and 3, 10, 17 and so on equal. Second time చదువుతున్నాను. For what value of n are the nth terms of 2 APs this AP equal. దాని మీనింగ్ ఏంటి చూద్దాం. For what value of n యొక్క ఏ విలువ వద్ద nth టర్మ్స్ రెండు అంటే ఈ ఏపీ ఆ రెండు ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఇచ్చినట్టుగా రాసుకుందాం. ఫస్ట్ ఏపీ రాసుకుందాం, తర్వాత సెకండ్ ఏపీ గురించి రాసుకుందాం. గివెన్ దట్ ఫస్ట్ ఏపీ ఏమి ఇచ్చారు మనకి? 63, 65, 67 అండ్ సో ఆన్. ఫస్ట్ ఏపీ రాసుకుందాం. ఏపీ రాసుకోగానే మనకి ఏం అలవాటు? ఫస్ట్ టర్మ్ని కామన్ డిఫరెన్స్ కనుక్కోవడం అలవాటు. అదే రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 63. A1, A2, A3 and so on. Common difference. Formula D is equal to A2 minus A1. A2 అంటే 65, A1 అంటే 63. 65 minus 63 2. ఏ వాల్యూ వచ్చేసింది, D వాల్యూ కూడా వచ్చేసింది. nth టర్మ్
an is equal to formula a plus n minus 1 into d. an is equal to a అంటే 63, d అంటే 2. సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ 63 ప్లస్ n minus 1 ఇంటూ d అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 63 ప్లస్ 2 ఇంటూ n మైనస్ 2 ఇంటూ 1. 2 ఇంటూ n 2n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2. మళ్ళీ ఒకసారి ఈ 2ని ఎంతోనూ మల్టిప్లై చేయాలి, మైనస్ 1తోనూ మల్టిప్లై చేయాలి. 2ని nతో మల్టిప్లై చేస్తే 2n, 2ని మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మైనస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 63 మైనస్ 2. 63లో నుంచి 2 క్లోజ్ చేయండి, 61 ప్లస్ 2n మామూలే. ఇది an nth టర్మ్ ఫస్ట్ ఈక్వేషన్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఏపీ తీసుకుందాం, nth టర్మ్ కట్టాం. అదేవిధంగా సెకండ్ ఏపీ తీసుకుందాం. ఆల్సో గివెన్ దట్ సెకండ్ ఏపీ ఏమిచ్చారు? సెకండ్ ఏపీ 3, 10, 17 అండ్ సో ఆన్. ఓకే, సెకండ్ ఏపీ కూడా రాసుకున్నాం. మనకి ఏం చేయడం అలవాటు? ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అదే రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ a is equal to ఫస్ట్ టర్మ్ 3, a1, a2, a3. కామన్ డిఫరెన్స్ ఫార్ములా d is equal to a2 minus a1. a2 అంటే 10, a1 అంటే 3. 10 minus 3 is equal to 7. ఏ వాల్యూ వచ్చింది, డి వాల్యూ కూడా వచ్చింది. మరి ఫస్ట్ దానికి ఎంత టర్మ్ కట్టాం కదా, సెకండ్ దానికి కూడా ఎంత టర్మ్ కడదాం. ఎంత టర్మ్ ఫార్ములా an is equal to a plus n minus 1 into d. మనకు వచ్చు కదా. a అంటే 3 వచ్చింది, d అంటే 7 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. an is equal to a plus a అంటే 3 plus n minus 1 into మరి d అంటే 7. that is equal to 3 plus 7 into n 7n మైనస్ 7 1s are 7. మళ్ళీ ఒకసారి n మైనస్ 1 ఇంటూ 7 అంటే 7తో nని మల్టిప్లై చేయాలి, 7తో మైనస్ 1ను కూడా మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ n 7n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 1s are 7. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 7. ఈ రెండింటిని చూద్దాం. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 3 మైనస్ 7 అంటే బిగ్ నెంబర్ 7 కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 4 ప్లస్ 7n మామూలే. స్టూడెంట్స్ గమనించారా? జాగ్రత్తగా చూడండి. మన ఎంత టర్మ్ ఇది కూడా వచ్చేసింది. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఏపీ యొక్క ఎంత టర్మ్, సెకండ్ ఏపీ యొక్క ఎంత టర్మ్ రెండు ఈక్వల్ చేద్దాం. ఈ రెండు ఈక్వల్ అనుకుందాం. సపోజ్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్, దెన్ అంటే ఫస్ట్ ఏపీ యొక్క ఎంత టర్మ్, సెకండ్ ఏపీ యొక్క ఎంత టర్మ్ రెండింటిని కూడా ఈక్వల్ చేసుకుందాం. ఎందుకని? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ది ఎంత టర్మ్స్ ఆఫ్ 2 ఏపీస్ ఆర్ ఈక్వల్. ఎక్కడ అవుతాయి అన్నారు కాబట్టి ఈ రెండింటి యొక్క ఎంత టర్మ్స్ ఈక్వల్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. అంటే ఇది ఎంత టర్మే అది ఎంత టర్మే కాబట్టి RHS ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది రాసుకుందాం. 61 ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు
-4 ప్లస్ 7n. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. మరి ఇవన్నింటినీ అప్పుడు తీసుకొచ్చేద్దాం. ఇది మామూలే. 61 ప్లస్ 2n -4 యువతలకు వస్తే +4 +7 యువతలకు వస్తే -7n ఈజ్ ఈక్వల్ టు 0. మొదలు ఒకసారి ఈజ్ ఈక్వల్ టు అవతలు ఉన్న RHS అంతా యువతలు తీసుకొచ్చేసాం. -4 యువతలకు వస్తే +4 అయిపోయింది, +7n యువతలకు వస్తే -7n అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ నంబర్స్ 61 ఉంది, +4 ఉంది. రెండింటిని యాడ్ చేసుకుంటే 65 +2n -7n. మరి ప్లస్ ఎక్కువ ఉందా మైనస్ ఎక్కువ ఉందా? మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 7 లో 2 క్లోజ్ చేస్తే 5n ఈజ్ ఈక్వల్ టు 0. -5n అవతల తీసుకెళ్ళిపోతే +5n. 0కి వాల్యూ లేదు కదా. -5n అవతలకి వెళ్ళిపోతే +5n. మనకు కావాల్సింది n, అక్కడే ఉంచుదాం. మరి 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే డివిజన్ అవుతుంది. 65 5 అవతలకి వస్తే /5 ఈజ్ ఈక్వల్ టు n. 5 టేబుల్ 1 టైం, 5 టేబుల్ 5 1s are 5, ఇంకా 1 ఉంటుంది పక్కన 5 15, 5 3s are 15. 13 ఈజ్ ఈక్వల్ టు n. Therefore n is equal to 13. For what value of n, nth terms of 2 APs are equal? 13th. For 13th value, for value of n is equal to 13, then 2 APs are equal. Students గమనించారా? ఫస్ట్ ఏపీ రాసుకున్నాం, ఎంత టర్మ్ చేసాం. సెకండ్ ఏపీ రాసుకున్నాం, ఎంత టర్మ్ రాసాం. ఈ రెండు ఎంత టర్మ్ను ఈక్వల్ చేసుకొని సాల్వ్ చేసాం, n వాల్యూ వచ్చింది. అదే మనకి ఏ వాల్యూ దగ్గర రెండు ఈక్వల్ అవుతాయి అంటే 13 వాల్యూ దగ్గర, అంటే 1 2 3 4 13 నెంబర్ దగ్గర ఈ రెండు ఈక్వల్గా వస్తాయి అన్నమాట. దీంతో మనకి 13 క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 14th క్వశ్చన్. డిటర్మైన్ ది ఏపీ whose third term is 16 and the 7th term exceeds the 5th term by 12. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. Determine the AP whose third term is 16 and the 7th term exceeds the 5th term by 12. దాని మీనింగ్ ఏంటి చూద్దాం. ఒక ఏపీలో థర్డ్ టర్మ్ 16 ఇచ్చారు, 7th టర్మ్ అంట 5th టర్మ్ కంటే 12 ఎక్కువ అంట. ఎక్సీడ్స్ అన్నారు కదా, అంటే ఎక్కువ. అయితే ఆ ఏపీని కనుక్కోవాలి. సరే చూద్దాం. అసలు ఏమి ఇచ్చారు? థర్డ్ టర్మ్ ఈజ్ 16 అన్నారు, అదే రాసుకున్నాం. గివెన్ దట్ థర్డ్ టర్మ్ ఈజ్ 16, థర్డ్ టర్మ్ అంటే మనకు తెలుసు కదా ఫార్ములా, a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. థర్డ్ టర్మ్ a ప్లస్ 2d, ఒకటి తగ్గించాలి కదా, అయిపోయింది. ఇంకా ఏమన్నారు? 7th టర్మ్ ఎక్సీడ్స్ ది 5th టర్మ్ బై 12, అదే రాసుకుందాం. ఆల్సో గివెన్ దట్ seventh term exceeds 5th term by 12. The meaning ఏంటి? 7th term is equal to 5th term plus 12. 7th term 5th term కంటే 12 ఎక్కువ అంటాం. చూద్దాం. 7th టర్మ్ అంటే a ప్లస్ ఒక తగ్గించాలి 6d ఈజ్ ఈక్వల్ టు 5th టర్మ్ అంటే a ప్లస్ ఒక తగ్గించాలి 4d ప్లస్ 12 మామూలే.
సెవెంత్ టర్మ్ అంటే ఏ ప్లస్ 6d, ఫిఫ్త్ టర్మ్ అంటే ఏ ప్లస్ 4d. ఆర్హెచ్ఎస్లో అన్ని యువతలు తీసుకొచ్చేద్దాం. అటు పక్క ప్లస్లో ఉన్నాయి, యువతలు మైనస్లో అయిపోతాయి. ఇది మామూలే, ఏ ప్లస్ 6d మామూలే. ప్లస్ ఏ యువతలకు వస్తే మైనస్ ఏ, ప్లస్ 4d యువతలకు వస్తే మైనస్ 4d, ప్లస్ 12 యువతలకు వస్తే మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. 6d మైనస్ 4d, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. 6లో నుంచి 4 క్లోజ్ చేస్తే 2d, మైనస్ 12 అక్కడే ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 12 అవతల పంపిద్దాం, ప్లస్ 12 అవుతుంది. 2d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12. 0కి వాల్యూ లేదు కదా, మనకి d కావాలి, అక్కడే ఉంచుతాం. 2 మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు 12/2. therefore d ఈజ్ ఈక్వల్ టు 6. 2 టేబుల్ దీంట్లో 6 టైమ్స్ కదా, d వాల్యూ వచ్చేసింది. d వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం, అదే రాసుకుందాం. సబ్స్టిట్యూట్ d వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. d వాల్యూని 6ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a ప్లస్ 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 16. a ప్లస్ 2 6 ఆర్ 12 ఈజ్ ఈక్వల్ టు 16. ప్లస్ 12 అవతలకి వెళ్ళిపోతే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. ప్లస్ 12 అవతల ఉంది, అవతలకు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 12 అయిపోయింది. a ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 12 అంటే 4. ఏ వాల్యూ వచ్చేసింది, డి వాల్యూ కూడా వచ్చేసింది. ఏపీని కనుక్కోవడం ఈజీ కదా, అదే రాసుకుందాం. దేర్ఫోర్ ఏపీ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ అంటే 4 కామా ఏ ప్లస్ డి 4 ప్లస్ 6 కామా ఏ ప్లస్ 2d 4 ప్లస్ 2 ఇంటూ 6 కామా ఏ ప్లస్ 3d 4 ప్లస్ 3 ఇంటూ 6 అండ్ సో ఆన్. దట్ ఈస్ ఈక్వల్ టు 4 కామా 4 ప్లస్ 10 అంటే 4 ప్లస్ 6 అంటే 10. 4 ప్లస్ 6 2s are 12, అదే రాద్దాం. 4 ప్లస్ 12 కామా 4 ప్లస్ 3 6s are 18 అండ్ సో ఆన్. 4 10 4 plus 12 16, 4 plus 18 22 and so on. Therefore AB is equal to 4 10 16 22 and so on. Students గమనించండి, మనకి థర్డ్ టర్మ్ ఇచ్చారు కాబట్టి ఈక్వేషన్ రాసుకున్నాం. ఇంకా ఏమన్నారు? సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్ బై 12, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. డి వాల్యూ వచ్చింది. డి వాల్యూ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఏ కనుక్కున్నాం. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏపీ వచ్చింది. దీంతో మనకి 14th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఫైండ్ ది 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ 3 8 13 అండ్ సో ఆన్ 253. మరలా చదువుతున్నాను. ఫైండ్ ది 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ 3 8 13 అండ్ సో ఆన్ 253. దీని మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి ఏపీలో వెనక నుంచి 20th టర్మ్ ఎంత అవుతుంది? ఇచ్చినటువంటి ఏపీలో బ్యాక్ సైడ్ నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ వెనక నుంచి, అంటే వెనక నుంచి లాస్ట్ నుంచి 1 2 3 4 20th టర్మ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. చూద్దాం అసలు మనకి ఏమి ఇచ్చారు. గివెన్ ఏపీ ఏమి ఇచ్చారు? 3 8 13 అండ్ సో ఆన్ 253. ఏం ఆలోచించొద్దు మనం. ఏపీ ఇవ్వగానే ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి, కామన్ డిఫరెన్స్ కూడా కనుక్కోవాలి. అదే చూద్దాం. ఫస్ట్ టర్మ్
ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఫస్ట్ టర్మ్ 3 రాసేసాం. కామన్ డిఫరెన్స్ a1 a2 a3 అండ్ సో ఆన్ కాబట్టి a2 మైనస్ a1 అదే రాసుకుందాం. d is equal to a2 minus a1, 8 minus 3 is equal to 5. a వచ్చేసింది, d వచ్చేసింది, వాటిని పక్కన పెట్టేశాం. నెక్స్ట్ లాస్ట్ టర్మ్, ఈ ఏపీలో లాస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు? 253 ఇచ్చారు. అంటే ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 253, an ఈజ్ ఈక్వల్ టు 253 అదే రాసుకుందాం. హియర్ in AP last term is equal to 253, therefore an is equal to 253. లాస్ట్ టర్మ్ 253 ఇచ్చారు అంటే ఎంత టర్మ్? 253. మనకు తెలుసు కదా ఫార్ములా, an ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫార్ములా తెలుసుగా, రాసుకున్నాం. an అంటే 253 ఈజ్ ఈక్వల్ టు a అంటేనేమో 3, d అంటేనేమో 5. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a ప్లస్ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే d ఎంత వచ్చింది? 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 ఇంటూ n 5n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ones are 5. ఓకేనా? మరలా ఒకసారి చెప్తున్నా, 5తో nని మల్టిప్లై చేయాలి, 5తో -1 అని కూడా మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ n 5n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ones are 5. 253 ఈజ్ ఈక్వల్ టు, ముందు ఈ రెండింటి సంగతి చూద్దాం. 3 మైనస్ 5, బిగ్ నెంబర్ సైన్ మైనస్ వేసుకొని 5లో నుంచి 3 క్లోజ్ చేస్తే 2 ప్లస్ 5n మామూలే. మనకు కావాల్సింది n ఇక్కడ ఉంది, ఇది ఇట్లాగే ఉంచుతాం. -2 అవసరం లేదు కదా, యువతలో తీసుకుపోదాం. ఆన్ ట్రాన్స్పోజింగ్ -2 ఇట్ బికమ్స్ +2. -2ని యువతలు తీసుకొస్తే +2 అవుతుంది. 253 + 2 ఈజ్ ఈక్వల్ టు 5n. 253 + 2 ఎంత? 255 ఈజ్ ఈక్వల్ టు 5n. మనకి n కావాలి, 5 అవసరం లేదు కదా, యువతలు పంపించేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే డివిజన్ అంటే 255/5 ఈజ్ ఈక్వల్ టు n. 5 టేబుల్ 1 టైమ్స్ 5 టేబుల్ 25లో 5 5s are 25, 5 1s are 5. 51/1 అంటే 51 ఈజ్ ఈక్వల్ టు n, therefore n ఈజ్ ఈక్వల్ టు 51. n వాల్యూ వచ్చేసింది. ఓకేనా? అంటే ఈ ఏపీలో టోటల్ ఎన్ని నంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 ఆ విధంగా 51. ఇది 51th నంబర్ అన్నమాట. అంటే ఏపీలో టోటల్ నంబర్స్ ఎన్ని? 51. therefore in AP total number of terms is equal to 51. 51 numbers ఉన్నాయి. నెక్స్ట్ 20th term from the end of the AP అన్నాడు. మరి ఇది అర్థం కావాలంటే నేను మీకు ఒకటి చెప్తాను, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక ఏపీ ఉందనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జాంపుల్ ఒకసారి చిన్నది చెప్తున్నా. మరి వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి 4th కావాలి. 1 2 3 4. 4th టర్మ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ. మరి 7 కావాలి. మరి ఇటు నుంచి ఎన్నోది అవుతుంది అది చూద్దామా? చూడండి, మొత్తం ఎన్ని? 10 కదా. వెనక నుంచి ఎన్నోది? 4వది కదా, -4. 1 ప్లస్ చేసుకోండి. 1 ప్లస్ 10 - 4 అంటే 6, అంటే 7th. చూడండి, 1 2 3 4 5 6 7. చూసారా? అంటే ఫస్ట్ 1 ప్లస్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఎన్ని? 10 ఉన్నాయి కదా, 10
మనకి ఎన్నోది కావాలి? వెనక నుంచి 4 కదా, 4. సరే, మరి ఇంకోటి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. వెనక నుంచి 1 2 3 4 5 ఐదోది కావాలి. అంటే ఇది ముందు నుంచి ఎన్నోదో చూద్దాం. మనం ఏం చెప్పిపోయింది ఆ ఫార్ములా? 1 ప్లస్ టోటల్ నెంబర్స్ ఎన్ని? 10. బ్యాక్ సైడ్ నుంచి ఎన్నోది? 1 2 3 4 5. 1 ప్లస్ 10 మైనస్ 5 అంటే 5 అంటే 6. 1 2 3 4 5 6. చూసారా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ దీంట్లో. ఇది అనుకోండి, బ్యాక్ సైడ్ నుంచి ఎన్నోది? అట్ ది ఎండ్ ఆఫ్ ఫ్రమ్ ది ఎండ్ 1 2 3 4 5 6 7. ఇది 7th. సరే, ఫస్ట్ 1 ప్లస్ మొత్తం టోటల్ 10 కదా, మైనస్ వెనక నుంచి 7th కదా, 1 ప్లస్ 3 అంటే 4. 1 2 3 4 ఫ్రంట్ నుంచి 4 అవుతుంది. ఓకేనా? ఇదే ఫార్ములా అక్కడ ఉపయోగిద్దాం. మరి ఇక్కడ ఏమన్నారు? టోటల్ 51 ఉన్నాయి. ఓకేనా? మరి వెనక నుంచి ఎన్నోది? 20వ అంట. అంటే 1 ప్లస్ 51 మైనస్ 20 ఇది వేసుకోవాలి. చూడండి, 1 ప్లస్ ఇందాక నుంచి చెప్తున్నా, 1 ప్లస్ ఇదిగోండి 1 ప్లస్ ఇక్కడ టోటల్ నెంబర్స్ 10, ఇక్కడ టోటల్ నెంబర్స్ 51. ఫ్రమ్ ది ఎండ్ ఇది 7th, ఇక్కడ ఫ్రమ్ ది ఎండ్ ఇక్కడ 20th. ఇదే ఫార్ములా మీకు తెలియడం కోసం ఇది వేసాను. మనకి ఇచ్చినటువంటి సమ్లో ఇది అదే రాసుకుందాం. ఓకేనా స్టూడెంట్? గమనించండి, కన్ఫ్యూజ్ లేదు కదా. ఇన్ ఏపీ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 51. అంటే మొత్తం 1 2 3 4 5 ఇది ఇక్కడ 51 అన్నమాట. ఇది 51th టర్మ్ ఇది. సరే, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 51. 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ అదే రాసుకుందాం. 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే చేసాం మనం 1 ప్లస్ టోటల్ నెంబర్స్ ఏమో 51 ఫ్రమ్ ది ఎండ్ 20th కదా, మైనస్ 20. చూసారుగా, ఇదే రాసుకున్నాం. కన్ఫ్యూజ్ కావద్దు, ఇందా వేసాను కదా. జాగ్రత్తగా 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 51లో నుంచి 20 క్లోజ్ చేస్తే 31. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 32. అంటే ఫ్రంట్ నుంచి 32nd టర్మ్. ఓకేనా, అదే రాసుకున్నాం. దేర్ ఫోర్ 32nd టర్మ్. 32nd టర్మ్ అంటే ఏ ప్లస్ 32 అంటే ఒక తగ్గించాలి కదా, 31D. ఏ ప్లస్ 31D. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? మనం అనుకున్నాం 32nd అంటే 32 అంటే ఒకటి తగ్గించాలి, 31D ఒకటి తగ్గించాలి కదా. మనకి ఏ తెలుసు, డి తెలుసు. ఏ ఎంత ఇక్కడ మనకి 5, డి ఎంత? ఏ ఎంత? 3, డి ఎంత? 5. కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు 5. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఏ ప్లస్ 3 ప్లస్ 31 ఇంటూ మరి డి ఎంత? 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 1s are 5, 5 3s are 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 158. ఓకేనా? ఇక్కడ ఏం అడిగారు? ఫైండ్ ది 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ అన్నారు. దేర్ ఫోర్ 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ ఈక్వల్ టు 32nd టర్మ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 58. అదే రాద్దాం. దేర్ ఫోర్ ఫైండ్ ది 20th టర్మ్ అన్నారు కాబట్టి 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ ఈక్వల్ టు 32nd టర్మ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 158. స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఆ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, అది ఫాలో అయితే కనుక ఇది వస్తుంది. దీంతో మనకి 15th క్వశ్చన్ కంప్లీట్ అయింది.
నెక్స్ట్ 16th క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ది 4th and 8th terms of an AP is 24 and the sum of the 6th and 10th terms is 44. Find the first 3 terms of AP. ఇంకోసారి చదువుకుందాం. The sum of the 4th and 8th terms of an AP is 24 and the sum of the 6th and 10th terms is 44. Find the first 3 terms of AP. దీని మీనింగ్ చూద్దాం. ఒక ఏపీలోనంట 4th టర్ము 8th టర్ము సమ్ము 24, ఈ రెండు యాడ్ చేసుకుంటే 24 అంట. అదేవిధంగా 6th టర్ము 10th టర్మ్ యొక్క సమ్ 44 అంట. అంటే 6th టర్మ్ని 10th టర్మ్ని యాడ్ చేసుకుంటే 44 అంట. అయితే ఫస్ట్ 3 టర్మ్స్ ఏంటో కనుక్కోవాలి. అంటే A1 A2 A3 ఎంతో కనుక్కోవాలి. అంటే A ప్లస్ డి A ప్లస్ 2D కనుక్కోవాలి. చూద్దాం ఏమి ఇచ్చారు మనకి. గివెన్ దట్ 4th టర్మ్ 8th టర్మ్ సమ్ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 24 అన్నారు కదా, అదే రాసుకుందాం. గివెన్ దట్ in an AP 4th term A4 plus 8th term is equal to 24. The sum of 4th term and 8th term is equal to 24 అన్నారు. మరి ఫార్ములా మనకు తెలుసు కదా. 4th term అంటే A plus 3D, 8th term అంటే A plus 7D. ఒకటి తగ్గించాలి కదా. 4th term అంటే 3D అంటే A plus 3D. ఓకేనా. 4th term ప్లస్ 8th టర్మ్ అంటే ఒకటి తగ్గించాలి కదా. A plus 7D ఈజ్ ఈక్వల్ టు 24. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. A plus 3D ప్లస్ A plus 7D ఈజ్ ఈక్వల్ టు 24. A plus A 2A, 3D plus 7D 10D ఈజ్ ఈక్వల్ టు 24. ఈ రెండిట్లో ఎంత కామన్ తీయొచ్చు? 2లోను 10లోను 2 కామన్ తీయొచ్చు కదా. 2 కామన్ తీసాం. 2 కామన్ తీస్తే A ప్లస్ 10లో 2 కామన్ తీస్తే 2 5s are 10 5D ఈజ్ ఈక్వల్ టు 24. 2 అవసరంలా అవతలకు పంపించేద్దాం. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 24/2. 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడెడ్ బై. కాబట్టి A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 2 12 టైమ్స్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ది సమ్ ఆఫ్ 4th and 8th టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 24 ద్వారా ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఇంకా ఏమి ఇచ్చారు మనకి? సమ్ ఆఫ్ 6th and 10th టర్మ్స్ కూడా ఇచ్చారు. అదే రాద్దాం. ఆల్సో గివెన్ దట్ సిక్స్త్ టర్మ్ అంటే A6 ప్లస్ 10th టర్మ్ A10 ఈ రెండింటిని యాడ్ చేస్తే 44 అంట. ఓకే. మరి దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. A6 సిక్స్త్ టర్మ్ అంటే A ప్లస్ 5D ప్లస్ 10th టర్మ్ A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు 44. అర్థమైందా? చూడండి. A6 సిక్స్త్ టర్మ్ అంటే ఒకటి తగ్గించాలి కదా. A ప్లస్ 5D. 10th టర్మ్ ఒకటి తగ్గించాలి కదా. A ప్లస్ 9D సబ్స్టిట్యూట్ చేసుకుందాం. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. A ప్లస్ 5D ప్లస్ A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు 44. A 2A ప్లస్ 5D 9D 14D ఈజ్ ఈక్వల్ టు 44. అన్ని ప్లస్లే కాబట్టి నో ప్రాబ్లం, అన్నిటిని యాడ్ చేసేసుకోవడమే. మరి 2Aలోను 14Dలోను 2లోను 14లోను ఏం కామన్ తీయొచ్చు? 2 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఇంకా దీంట్లో A ప్లస్
14లో 2 కామన్ తీసాం కాబట్టి 2 7s are 14. D is equal to 44. 2 అవసరంలా అవతల పక్కన నెట్టేద్దాం. మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అంటే a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 44. 2 అవతలకి వస్తే డివైడెడ్ బై 2. a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్ చూడండి. 2 2s are 4, 2 2s are 4, 22. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ దాన్ని 4th టర్మ్ 8th టర్మ్ తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. 6th టర్మ్ 10th టర్మ్ సమ్ తీసుకుంటే సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వచ్చిందంటే మనకు తెలుసు కదా, సాల్వింగ్ 1 and 2 అదే రాసుకుందాం. సాల్వింగ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ముందు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో రాద్దాం. a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 12. ఇదిగోండి ఫస్ట్ ఈక్వేషన్. మళ్ళీ దాని కిందే సెకండ్ ఈక్వేషన్ కూడా రాద్దాం. ఏముంది, a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 22. సాల్వింగ్ అంటే మనకి మైనస్ చేయడం అలవాటు కదా, అంటే కింద సైన్లు మారుతాయి. మైనస్ ప్లస్ అల్లా మైనస్ ప్లస్ అల్లా మైనస్. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయినాయి. ప్లస్ 5 మైనస్ 7, ఒకదానికి ప్లస్ ఉంది ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ గుర్తు వేసుకుందాం. బిగ్ నెంబర్ సైన్ వేసుకుందాం అంటే 7 యొక్క సైన్ మైనస్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 2d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 మైనస్ 22, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 22 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకున్నాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 22లో నుంచి 12 క్లోజ్ చేస్తే 10. ఓకేనా, ఇటు మైనస్ అటు మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2d ఈజ్ ఈక్వల్ టు 10. d ఈజ్ ఈక్వల్ టు 2 అవతలకి వెళ్తే 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. d వాల్యూ వచ్చేసింది. సబ్స్టిట్యూట్ d వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అదే రాసుకుందాం. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 12. d ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a ప్లస్ 5 into 5 is equal to 12. a plus 5 5s are 25 is equal to 12. మనకి ఏ కావాలి అక్కడే ఉంచుదాం. ప్లస్ 25 అవతలకి తీసుకెళ్ళిపోతే మైనస్ 25. 12 మైనస్ 25 a is equal to ప్లస్ 12 మైనస్ 25. ఒకదానికి ప్లస్ ఉంది ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 25 యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 25లో నుంచి 12 క్లోజ్ చేస్తే 13. డి కూడా వచ్చేసింది, ఏ కూడా వచ్చేసింది. డి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చేసింది. ఇక మనం ఏమైనా చేసుకోవచ్చు. ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ ఏమన్నాం, ఫస్ట్దేమో ఏ, రెండవదేమో ఏ ప్లస్ డి, మూడవదేమో ఏ ప్లస్ 2d. చూద్దామా, సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13, ఓకే వచ్చేసింది. ఏ ప్లస్ డి మైనస్ 13 ప్లస్ అంటే ఏ వాల్యూ మైనస్ 13, డి వాల్యూ 5. బిగ్ నెంబర్ సైన్ మైనస్ వేసుకుందాం. 13 నుంచి 5 క్లోజ్ చేస్తే 8. సెకండ్ టర్మ్ కూడా వచ్చేసింది. థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, ఏ అంటే మైనస్ 13 ప్లస్ 2 ఇంటూ డి అంటే 5 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13 ప్లస్ 5 2s are 10. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్. బిగ్ నెంబర్ సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 3. ఓకేనా, దేర్ ఫోర్ ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13, -8, -3.
స్టూడెంట్స్ గమనించారా? జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో కొంచెం ఇంపార్టెంట్ ఇవి. జాగ్రత్తగా నోట్ చేసుకుని చూసుకుంటేనే వస్తాయి, అర్థం చేసుకోవాలి. దీంతో మనకి 16th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 17th క్వశ్చన్. Subbarao started work in 1995 at an annual salary of 5,000 rupees and received an increment of 200 rupees each year. In which year did his income reach 7,000 rupees? మరలా చదువుతున్నాను. Subbarao started work in 1995 at an annual salary of 5,000 rupees and received an increment of 200 rupees each year. In which year did his income reaches 7,000 rupees? దీని మీనింగ్ ఏంటో చూద్దాం. 1995లో సుబ్బారావు 5,000 రూపీస్కి జాయిన్ అయ్యాడంట. అయితే యాన్యువల్ ఇంక్రిమెంట్ 200 రూపీస్. నెక్స్ట్ ఇయర్కి 200 పెరుగుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి 200 పెరుగుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి 200 పెరుగుతుంది. అంటే ఇయర్కి 200 పెరుగుతూ వెళ్తుంది. అయితే ఏ సంవత్సరంలో అతనికి 7,000 అవుతుంది? ఫస్ట్ ప్రజెంట్ 5,000 కదా, ఏ సంవత్సరానికి అతనికి 7,000 అవుతుంది అని అడుగుతున్నారు. చూద్దాం. గివెన్ దాట్ రాసుకుందాం. ది salary of Subbarao in 1995. లో సుబ్బారావు గారి శాలరీ ఎంత? 5,000 రూపీస్. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంత? 200 రూపీస్. సరే, ఒక టేబుల్ వేసుకుందాం. ఇయర్ శాలరీ, ఇయర్ శాలరీ. మరి మన సుబ్బారావు గారు 1995లో జాబ్లో జాయిన్ అయ్యారు. అప్పుడు అతని శాలరీ 5,000 రూపీస్. నెక్స్ట్ ఇయర్ 1996కి 200 పెంచుతున్నారు కదా, 5,200 రూపీస్. 1997లో ఇంకో 200 పెంచితే 5,400 రూపీస్. 1998లో 5,200 పెంచితే 600 రూపీస్ అండ్ సో ఆన్. ఈ విధంగా సుబ్బారావు గారికి 5,000, 5,200, 5,400, 5,600 ఈ విధంగా 200 పెరుగుతూ వెళ్తుంది. మరి శాలరీని చూస్తే చూడండి, 200 డిఫరెన్స్తో ఏపీలో ఉన్నట్లేగా. శాలరీ 5,000, చూడండి శాలరీ సిరీస్ రాస్తున్నాను. 5,200, 5,400, 5,600 అండ్ సో ఆన్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇదంతా ఏపీలో ఉన్నట్లే. హియర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5,000. ఈ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూడగానే మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ చేయడం అలవాటే కదా. ఫస్ట్ టర్మ్ 5,000, కామన్ డిఫరెన్స్ D is equal to A2 minus A1, A1, A2, A3. కాబట్టి A2 minus A1 5,200 minus 5,000, that is equal to 200. A వచ్చేసింది, D కూడా వచ్చింది. ఇంకా మనకు సమ్లో ఏమన్నారు? ఎప్పటికి 7,000 అవుతుంది అన్నారు. అంటే AN is equal to 7,000. ఎప్పటికి 7,000 అవుతుంది అన్నారు. అంటే ఎంత టర్మ్ is equal to 7,000 అంటే ఫార్ములా మనకు తెలుసు కదా, AN is equal to A plus N minus 1 into D.
7,000. an is equal to 7,000 is equal to a వాల్యూ నేమో 5,000, d అంటేనేమో 200. సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 5,000 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత 200. 7,000 చూడండి ఇక్కడ ప్లస్ 5,000 ఎవరికి వచ్చేస్తే మైనస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 200. స్టూడెంట్స్ గమనించారా? నాకు n కావాలి, దాన్ని అక్కడే ఉంచి మిగిలినన్నిటిని ఒక్కొక్క దాన్ని పక్కకు నెట్టేస్తూ ఉంటాను. మరి ఈ టర్మ్ అట్లాగే ఉంచాను. మరి ఇక్కడ ప్లస్ 5,000 ఎవరికి వచ్చేస్తే మైనస్ 5,000 అయిపోయింది. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు. 7,000లో నుంచి 5,000 క్లోజ్ చేస్తే 2,000 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 200. మనకి n కావాలి, మన దృష్టి అంతా కూడా n మీదే ఉండాలి. మిగిలిన అన్నిటిని పక్కకు నెట్టేద్దాం. మరి ఇక్కడ చూడండి విడిగా ఉంది 200, దీన్ని యువత తీసుకొస్తే డివైడెడ్ బై కదా 200 మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే కనుక చూడండి 2,000 డివైడెడ్ బై 200 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. 0 0 0 0 2 table 1 time, 2 table 10 times. 10 is equal to n minus 1. మనకి n కావాలి, అక్కడే ఉంచుదాం. -1 అవసరంలా, యువతలకు తీసుకొచ్చేద్దాం. -1 యువతలకు వస్తే +1 అవుతుంది. 10 + 1 is equal to n. 11 is equal to n. Therefore n is equal to 11. స్టూడెంట్స్ గమనించారా? మనకి ఏదైతే కావాలో దాన్ని అక్కడే ఉంచి ఒంటరిదాన్ని చేయాలి, మిగిలిన వాటన్నిటిని పక్కకు నెట్టేయాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి n కావాలి. ఫస్ట్ 5,000 నెట్టేసాం, తర్వాత 200 నెట్టేసాం, తర్వాత 1 కూడా నెట్టేసాం. 5,000 ఎక్కడ నెట్టేసాను చూడండి, 200 ఎక్కడ నెట్టేసాను చూడండి, 1 యువతకు పెట్టేసాను చూడండి. ఆ విధంగా మనకి ఏదైతే కావాలో దాన్నే టార్గెట్ చేయాలి. కాబట్టి n is equal to 11. After 11 years, salary becomes 7,000. చూడండి n is equal to 11 వచ్చింది కదా, అదే రాసుకుందాం. Therefore ఏమడిగారు ఇక్కడ, in which year did his income reaches 7,000? After 11 years, his income becomes reaches 7,000. ఓకేనా స్టూడెంట్స్? మరి దీంతో మనకి ఎక్సర్సైజ్ 6.2 కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్ జాగ్రత్తగా గమనించండి. 6.2ని 2 పార్ట్స్గా చేసాం. పార్ట్ 1, పార్ట్ 2. కొంచెం లెందీ అయినా కానీ ఒకే చోట ఉంటాయని ఎంతసేపు చెప్పడం జరిగింది. మరి కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దీంతో మనకి 6.2 కంప్లీట్ అయింది. స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, లైక్ చేయండి. ఎంతతో ప్రోగ్రెషన్లో 6.2 కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.